ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మన హృదయాల్లో నింపుకుందాం. మనం ఈ లోకంలో ఒంటరివారం కాదు, మనం దేవుని సొత్తు. పరిశుద్ధ గ్రంథంలోని యెషయా 43:1లో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నారు. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. మనల్ని సృష్టించిన ఆ దేవుడే మనల్ని విమోచించి మన పేరు పెట్టి పిలుస్తున్నారంటే ఆయనకు మన పట్ల ఎంతటి ప్రేమ ఉందో ఆలోచించండి. ఆయన మనతో ఒక వ్యక్తిగతమైన, అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగియున్నారు. మనం ఆయనకు చెందిన అమూల్యమైన వారమని ఆయన మనకు హామీ ఇస్తున్నారు. ఈ సృష్టికర్త మన పక్షాన ఉండగా మనం ఈ లోకంలో దేనికీ భయపడాల్సిన పనిలేదు. ఆయన హస్తాలలో మనం సురక్షితం. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రభువా, నన్ను సృష్టించి నా జీవితాన్ని విమోచించినందుకు మీకు కృతజ్ఞతలు. నేను మీకు చెందినవాడనని, మీ స్వంత బిడ్డనని మీరిచ్చిన ఆ అభయంతో నేను ప్రశాంతంగా జీవించేలా నాకు సహాయం చేయండి. నన్ను పేరు పెట్టి పిలిచే మీ మధురమైన స్వరం నా హృదయంలోని ప్రతి భయాన్ని తుడిచివేయునుగాక. ఆమేన్.